నమస్తే. నేను మీ అశ్విని కుమార్ అండి. ఇవాళ అందరూ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి అంటే ఉపచేతన మనస్సు అంటే మనకి కనపడదు, అది పని చేస్తున్నట్టు కనపడదు కానీ దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మనం ఏ ఫీడ్ అయితే మనం బ్రెయిన్‌కి ఇస్తామో అంటే అంతర్లీనంగా మనం ఒక సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనం పొద్దున్నే లెగాలనుకున్నప్పుడు ఒక 5కో, 6కో అలారం పెట్టుకున్నాం అనుకోండి. అలారం ఫిజికల్‌గా ఫోన్‌లో పెట్టుకుంటాం. కానీ మన మైండ్‌కి ఒక 4, 5 సార్లు సిగ్నల్ ఇచ్చేసి రేపు పొద్దున్న 5 కల్లా నేను నిద్ర లెగాలి అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో మనం నిద్రపోతున్నా సరే మన సబ్‌కాన్షియస్ మైండ్ ఆ మనస్సు అనేది లోపల అంతర్లీనంగా ఉన్న మనస్సు ఏదైతే ఉందో అది పనిచేసి మనల్ని 5 గంటలకల్లా నిద్ర లేపుతుంది. ఇది ప్రాక్టికల్‌గా జరుగుతుంది. ఎందుకంటే ఈ వేవ్స్ మనం నమ్మాలంటే. ఇప్పుడు అక్కడెక్కడో ఎవరో ఫోన్ డైల్ చేస్తే లేకపోతే వాట్సాప్ కాల్ చేస్తున్నాం, మనకి సిగ్నల్స్ ఎలా వచ్చి మనకి కాలింగ్ మాట్లాడుకోగలుగుతున్నామో ఇట్లాంటివన్నీ కూడా మన మనస్సు ద్వారా అంతర్లీనంగా ఉన్న సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఈ పనులన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది మన బాడీకి సంబంధించింది. ఈ ఆరా అనేది చాలా మంచి ఇంపాక్ట్ ఉంటుందండి. మనం నెగిటివ్గా అంటే ప్రతికూల ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటే మనకి నెగిటివ్ రిజల్టే కనబడుతూ ఉంటాయి. మనం పాజిటివ్ మైండ్గా తీసుకొని అనుకూలంగా ఆలోచిస్తూ అనుకూలంగానే మాట్లాడుకుంటూ ఉంటే మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను కూడా అనుకూలంగా మారుస్తుందండి. దీనికి కొంచెం టైం ఇవ్వాలి. మన సబ్‌కాన్షియస్ మైండ్ని మంచి సిగ్నల్స్తో నడిపించుకుంటే కనుక అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు మీరు. నాకు చాలా ఎక్స్‌పీరియన్సెస్ ఉన్నాయి దీనివల్ల. నేను ప్రతిరోజు నా ఫోన్లో 1, 2, 3, 4 మిట్ట మధ్యాహ్నం పూట 1, 2, 3, 4 టైము దాదాపుగా ఇప్పటికి ఒక 6, 7 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చూస్తూనే ఉన్నాను. ఒకే ఒక్కరోజు మిస్ అయింది ఇన్ని సంవత్సరాల్లో కూడా. అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఫీడ్ ఇస్తే ఆ టైంకి ఆ పని అది ఆటోమేటిక్గా చేసేస్తుంది. నువ్వు ఏ పనిలోనే ఉండొచ్చు కానీ ఆ మైండ్ అనేది అలా పనిచేస్తుంది. రీసెంట్గా ఒక క్లోజింగ్లో కూడా నేను ఒక మేడం పద్దాక నెగిటివ్గా మాట్లాడుతాను. నేను ఒకటే చెప్పాను, సైట్ దగ్గరికి వచ్చి కూడా కస్టమర్ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నప్పుడు వస్తాడా రాడా రాడేమండి అంటే నేను ఒకటే చెప్పాను, సైట్లో నుంచోపెట్టి ఒక 3 సార్లు కస్టమర్ ఈరోజు సైట్కి వస్తారు, డబ్బులు కడతారు, కస్టమర్ ఈరోజు సైట్కి వస్తారు, డబ్బులు కడతారని ఒక 4, 5 సార్లు చెప్పించాను సైట్లోనే. అదేవిధంగా ఆ కస్టమర్ ఆ రోజు రావడం జరిగింది, ఫ్లాట్కి అడ్వాన్స్ కూడా కొట్టడం జరిగింది. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. మన సబ్‌కాన్షియస్ మైండ్కి మన సిగ్నల్స్ పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తే అది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న నేచర్తో అది సిగ్నల్స్ ఇచ్చి ఆ పనిని పాజిటివ్గా చేసే పనిలో అది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు పాజిటివ్ థింకింగ్లో ఉండండి. నెగిటివ్ థాట్స్ అనేది రానివ్వమాకండి. థ్యాంక్ యూ.